ఎన్నికలకు ముందేగా మనం కలిసింది రాష్ట్రం మన నరేంద్ర గారి మీటింగ్ ప్రెస్ మీట్ తర్వాత సాయంత్రం ప్రెస్ వాళ్ళ నేను గుర్తు చేసుకున్నాను. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత మీ అందరూ ఒకసారి భోజనం పెడతా అన్నాం. తర్వాత తర్వాత నాకు ఒకటి ఎవరు గుర్తు చేశారు, మీరు భోజనాలు పెడతా అన్నారు, మళ్ళీ మాట్లాడలేదు, ఎవరు పెట్టలేదు. అధికారంలో రావడానికి మీ పాత్ర కూడా ఉంది. మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒకసారి కలిసి గౌరవించుకోవాలి, మాట్లాడుకోవాలి, తర్వాత కలిసి భోజనం చేసుకోవాలని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఊరిక భోజనాలకే కాకుండా భోజనాల కంటే ముందు 2 నిమిషాలు కూడా ఏం జరుగుతుంది, 3 నెలల కాలం పరిపాలన, అప్పటికి జనంలో ఏదన్నా హ్యాపీనెస్ ఉందా, సరే మనకి ఈ వచ్చిన ప్రభుత్వంలో మంచి జరుగుతుందా, లేకపోతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా మనం వెళ్ళలేకపోతున్నామా, అది లేదు సార్. అది ఎందులో లేదు, దానికి కారణం దానికి ఎవరో కారణం లేదని సొల్యూషన్స్ వస్తాయి. దానికి ఖచ్చితంగా ఉన్న సొల్యూషన్ వస్తుంది. పరిష్కారం లేనటువంటి సమస్యలు అంటే దాన్ని మనం పరిష్కరించుకునేటువంటి విధానాలను బట్టి ఉంటుంది. సామరస్యపూర్వకంగా మాట్లాడి పరిష్కరించుకోవచ్చు. తెలియని దాన్ని మనం ఎడ్యుకేట్ చేసి ఈ సమస్య ఎలా ఉంది, దీన్ని మీరు కరెక్ట్ ఫీడింగ్ ఇచ్చి మార్చుకోవడం విధంగా ప్రయత్నం చేయొచ్చు. ఇవన్నీ కాలేదు, రోజు ప్రెషర్ చేసినా కూడా ఇది కరెక్ట్ కాదు అని చెప్పే హక్కు మనకు ఉంది కదా. పెట్టో లేకపోతే ఆడాడ సేవింగ్స్ కూడా కొనుక్కుంటాడు, ఏం చేయాలి అలా ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాడు. ఒక 4-5 ఏళ్ళు చూసి ఫోన్ చేశాడంట, ఏమని దాచి పెట్టుకొని ఇల్లు పెట్టి అది వచ్చి బతుకుతున్నా 4 సీట్లు కొనుక్కుంటే దాన్ని ఏదో కాజేస్తున్నారంట కదా. వైసీపీ గవర్నమెంట్ లో ఎకరాలు దోచేసినవి ఉన్నాయి కదా. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం కూడా ఉందన్న, మున్సిపాలిటీలో నిధులు లేవు ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయాలన్నా. అందుకని ఇప్పుడు మున్సిపాలిటీకి నిధులు కావాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులే కనపడుతున్నారు. దానికి సంబంధించి ఎవరన్నా ఏదన్నా మున్సిపాలిటీకి నిధులు ఇస్తే వాళ్ళు డబ్బులు లేకపోతే చెప్పాలి కదన్నా. కాదు, మున్సిపాలిటీలో డబ్బులు లేకపోతే ఆ డబ్బులు తెచ్చుకునేదానికి చాలా మార్గాలు ఉన్నాయి గవర్నమెంట్ లో. దానికి మేము చెప్తాం, చాలా డబ్బులు ఇస్తాం, మేము చాలా డబ్బులు ఇస్తాం. అప్పుడే అంత తేలిగ్గా భారతీయ జనతా పార్టీ ఊరకే ఏదో మీద మద్దతు ఇచ్చాం, కూటమిలో ఉన్నాం, భోజనాలు పిలిస్తే వస్తాం, భోజనం చేసేస్తాం కాదు, అన్నింటిలో మీకు ఉంటాం. నేను అది చెప్పడానికి వచ్చింది. ఏం చేస్తాడు తెలుసా, పొద్దున్నే రౌండ్ వేసి వస్తాడు, వాడికి ఏదో తెలుసుద్ది, ఫోన్ చేసి కమిషనర్ చెప్తాడు, లేదా శానిటరీ ఇన్స్పెక్టర్ చెప్తాడు, లేదా వర్క్ ఇన్స్పెక్టర్ చెప్తాడు, అరే ఇక్కడ లీక్ ఉంది చూడరా అని. అది కౌన్సిలర్ లేకపోతే ఏం చేస్తారు, ఏం చేయలేము. సమస్యలన్నీ ఒక మాట, సమస్యలన్నీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాలంటే సాధ్యం కాదు, జరిగే పని కాదు. కమిషనర్ సమస్యలన్నీ నియోజకవర్గంలో సమస్యలను ఒక ఎమ్మెల్యేనే చేయాలంటే సాధ్యం కాదు. అది ఎవరి దాంట్లో వాళ్ళు ఒక మండలంలో ఎంపీపీ ఉండాలా, జెడ్పీటీసీ ఉండాలా, అక్కడ ఉండే ఎంపీటీసీలు ఉండాలా, గ్రామాల సర్పంచులు ఉండాలా, వార్డు మెంబర్లు ఉండాలా. ఎవరి సమస్య అయినా ప్రభుత్వం దృష్టికి వస్తుంది, పరిష్కారానికి తీసుగా ముందుకెళ్తుంది. అలా కాకుండా 5 సంవత్సరానికి మున్సిపల్ ఎలక్షన్స్ లేవు. ఇవాళ ఇవన్నీ జరగడానికి కూడా అది ఒక ప్రధానమైన కారణం, అది ఒక ప్రధానమైనటువంటి కారణం. మున్సిపల్ ఎన్నికలు తక్షణమే మేము ఆ రోజు ఎన్నికల ముందు కూడా చాలా స్పష్టంగా చెప్పాం, 3 నెలల ఎన్నికల కంటే ముందే చెప్పాం, ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పురపాలక సంఘాన్ని యథావిధిగా కోర్టులో ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా విత్డ్రా చేసుకుని పాత పురపాలక సంఘాన్ని యథావిధిగా కొనసాగిస్తూ ఎన్నికలు జరిపి తద్వారా ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధుల ద్వారా ఈ పురపాలక సంఘ అభివృద్ధి జరుగుతుంది అని ఆ రోజు చెప్పాం, ఈరోజు చెబుతున్నాం. దాంట్లో ఏ మార్పు ఉన్నా ఖచ్చితంగా మళ్ళా నేను కూడా బాధ్యత తీసుకోవాల్సిందే. ఎందుకంటే నేను కదా ఆ రోజున దానికి ఉపక్రమించి ముందుకు అడుగు వేసి అది తప్పు, అలా చుట్టుపక్కల గ్రామాలు కలపడం ద్వారా ఇక్కడ మనం బాబు సైలెన్స్, ఇక్కడ మనం చేయవలసిన పనులే సక్రమంగా చేయలేకపోతున్నాం.
ఈ మున్సిపాలిటీలో ఉన్న జనాభాకు కావాల్సినటువంటి నీళ్ళే మన దగ్గర ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సరిపోవట్లా. మన పక్క గ్రామాలకు నీళ్ళు ఇవ్వలేము. మన మున్సిపాలిటీలో ఉన్న 34 వార్డులకే శానిటేషన్ పూర్తిగా మనం చేయలేకపోతున్నాం. డ్రింకింగ్ వాటర్ ఇవ్వలేకపోతూ ఉన్నాం. ఇంకా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పేరుకే మన జిల్లా అయింది టెక్నికల్గా, బాపట్ల పక్కన జిల్లా, అంతేగాని మార్పులు చేర్పులు ఏమీ జరగల. అవి జరగాలంటే కొంత సమయం పడుతుంది. జిల్లా ఇప్పుడు అయింది, ఎక్స్పాండ్ అవ్వాలి. యాక్చువల్గా లాస్ట్ 5 సంవత్సరాల్లో మంచి ఆపర్చునిటీ జిల్లాని ఎస్టాబ్లిష్ చేసుకొని పెంచుకోవడానికి ఒక అవకాశం. కానీ ఏం చేయాలి వాళ్ళు? వాళ్ళ మెడికల్ కాలేజీని ప్రారంభించారు. దాని పరిస్థితి ఏంటంటే ఇప్పుడు చెప్తాను. మెడికల్ కాలేజీ ప్రారంభించి అక్కడ వదిలిపెట్టేశారు. అన్నీ అరాకొర పనులు చేసుకుని జిల్లాకి కావలసినటువంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో పూర్తిగా గత ప్రభుత్వం విఫలమైంది. కానీ ఈ రోజున దాన్ని స్టార్ట్ చేసాం. ఇవాళ స్టార్ట్ చేసాం. 5 సంవత్సరాలు పట్టింది. ఈ 5 సంవత్సరాల్లో కలెక్టర్ ఆఫీస్ కానీ జిల్లా అధికారుల కార్యాలయాలు కానీ ఇక్కడ రావాలి. అన్ని ఫెసిలిటీస్ వచ్చిన తర్వాత అప్పుడు మన టౌన్ని ఇంకా విస్తరించుకొని చుట్టుపక్కల గ్రామాలు కూడా కలుపుకొని మరింత అభివృద్ధి, వాటిని కూడా కలుపుకుంటే మరింత అభివృద్ధి చెందుతుంది. అప్పుడు దాకా మనం ఉన్న మున్సిపాలిటీని ముందు డెవలప్ చేసే దానికోసం ముందుకు వెళ్ళాలనేటువంటిది అప్పుడు ఆలోచన. ఇప్పుడు కూడా నెక్స్ట్ స్టెప్లో మేము అది ఖచ్చితంగా ఎవ్రీ మంత్ ఉమ్మడి కూటమి తరఫున ఖచ్చితంగా కూర్చుంటాం. మేము ఏదైతే హామీలు ఇచ్చాం, దేశ సమగ్రత సమైక్యత ఎన్నింటినీ ప్రధానమైనటువంటి దీనిగా పెట్టుకొని ముందుకు పోతా ఉన్నామో, అన్ని రకాలుగా వెనకబడ్డటువంటి మన రాష్ట్రానికి విడిపోయినటువంటి విభజన చెందిన తర్వాత ఏర్పడినటువంటి కొత్త ఆంధ్రప్రదేశ్ ఈ ఎన్డీఏ 3లో అత్యధికమైనటువంటి ప్రాధాన్యతనివ్వాలి. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఏదైతే వెనకబడి ఉన్నామో దానిని ఓవర్కమ్ చేస్తూ ఈ 5 సంవత్సరాలు ఇంకా మరింతగా అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్ళాలి అంటే ఈ రాష్ట్ర బడ్జెట్ కానీ, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ, ఈ రోజున ఈ రాష్ట్రంలో కనీసం జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. మరి అటువంటి పరిస్థితి నుంచి గడిచినటువంటి 3 నెలలుగా పరిమితులు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సజావుగా నడపడంతో పాటు ఏదైతే హామీలు ఇచ్చున్నామో, ఈ కూటమి తరఫున ఏదైతే మేము హామీలు ఇచ్చున్నామో ఆ హామీలు నెరవేర్చేటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ ప్రధానమైనటువంటి బాధ్యత తీసుకుని దానికి కావలసినటువంటి ఆర్థిక సహాయం అందిస్తూ ఉంది. పెన్షన్లు పెంచే విషయంలో కానీ, ఇంకా ప్రభుత్వం నుంచి ఏదైతే కార్యక్రమాలు చేయవలసినవి ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఎక్కడ అమరావతి విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, వెనుకబడిన జిల్లాల విషయంలో కానీ, మరి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసే విధంలో కానీ, పర్యాటకంగా అభివృద్ధి చేసేటువంటి దాంట్లో కానీ, ఏ విధంగా ఈ రాష్ట్రానికి ఏం చేస్తే మేలు జరుగుతుంది అనేటువంటి దాని మీద ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆ దిశగా వనరులను సమకూరుస్తూ ఈ పథకాలని ఇచ్చినటువంటి ప్రతి హామీని ఒక పద్ధతి ప్రకారం అమలు చేసేటువంటి దాంట్లో సహకారం అందిస్తాము. అందులో భాగంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 400 కోట్లు 4 ప్రాంతాలను సెలెక్ట్ చేస్తే అందులో మన ప్రాంతం బాపట్ల సూర్యలంకకు కూడా 100 కోట్ల రూపాయలు కేటాయించి ఇక్కడ పర్యాటకంగా మనకున్నటువంటి అవకాశాలు ఏమున్నాయి. పర్యాటకంగా మనకి సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో పర్యాటకంగా మనం అభివృద్ధి చేస్తే ఇక్కడ మనకి ఎక్కువ రిసోర్సెస్ డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇన్కమ్ జనరేటెడ్ స్కీమ్ ఈ రాష్ట్రం తన కాళ్ళ మీద తను నిలబడాలి అంటే ఆదాయ వనరులు వచ్చేటువంటి అవకాశాన్ని మనం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇండస్ట్రియల్ క్యారిడార్ ఇవ్వడం కానీ, పర్యాటక రంగంగా పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వడం కానీ, వెనకబడిన జిల్లాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా 7 జిల్లాలు, 13 జిల్లాల్లో మన 7 జిల్లాలు వెనకబడిన జిల్లాలు ఉన్నాయి. ఆ వెనుకబడిన జిల్లాలకి ప్రతి జిల్లాకి ఒక 350 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడం కానీ, ఇలాగా మనకి ఏది అవసరమైనా కూడా దానిని వాళ్ళు మోడీ గారు అత్యధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ రాష్ట్ర రాజధాని విషయంలో ఇప్పటికే మీరు చూశారు, 3 నెలల కాలంలో గడిచినటువంటి ఏ కేంద్ర ప్రభుత్వము ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వలేనంత పెద్ద ఎత్తున నిధులు ఈరోజు కేవలం మన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు.
అమరావతి విషయంలో నిన్న 12,000 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చారు. ఎంత ఎస్టిమేట్స్ పెరిగినా అది పూర్తి చేసే వరకు 2027 నాటికి దాన్ని సంపూర్ణంగా 100% పూర్తి చేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఒక ప్లాన్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని గైడ్ చేస్తూ కావాల్సిన సహకారం అందిస్తూ ఉంది. అదేవిధంగా రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ డబ్బుకి ఇబ్బంది లేదు. మరి పట్టణాభివృద్ధి సంస్థ నుంచి అనేక రకాలుగా డబ్బులు అందించాలని, రూరల్ డెవలప్మెంట్ విషయంలో కానీ, ప్రధానంగా జల మిషన్, ప్రతి ఇంటికి కూడా మంచినీరు ఇవ్వాలని, ఇలాగా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఈ రోజున తనకు తాను స్వతంత్రంగా ఖర్చు పెట్టి రాష్ట్రాలలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ నడిపించేటువంటి శక్తి లేదు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఒక లిక్కర్ కానీ, శాండ్ కానీ, పవర్ కానీ, ఇలాగా ఏదైతే ప్రధానమైనటువంటి వనరులు ఉన్నాయో, ఆదాయం వచ్చే వనరులు ఉన్నాయో కూడా వాటన్నిటినీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు పక్కకు పెట్టుకోవడం వల్ల రాష్ట్ర ఖజానా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి. మరి ఈవేళ దానన్నింటినీ ఓవర్కమ్ అయ్యి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబడాలంటే ఇదే సపోర్ట్, ఇప్పటి వరకు ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ సపోర్ట్ కంటిన్యూస్గా జరగాలి. ఈ నిరంతర ప్రక్రియ ఈ 5 సంవత్సరాల పాటు ఇదే విధంగా కొనసాగితే మన రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇది ఒకటి. 2, ఏదైతే కూటమి ఎన్నికల కంటే ముందు కూటమి అయ్యేటువంటి సందర్భంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అటు భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఇవాళ ఉన్నటువంటి ఈ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా, మన రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా, మన రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు దృష్ట్యా మేము ఏర్పడ్డటువంటి ఈ యొక్క కూటమి కేవలం ఒక 5 సంవత్సరాల రాజకీయ అవసరాల కోసం కాదు. ఇది పూర్తిగా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం జరిగి మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడి మనం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందే వరకు కూడా ఈ యొక్క కూటమి కొనసాగాలి. ఒక అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు, కష్టపడేటువంటి మనస్తత్వం, ఒక విజనరీ ఉన్నటువంటి వ్యక్తి, అతని యొక్క ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అతనైతే సమర్థుడు, ఈ రాష్ట్రం బాగుంటుంది. కేవలం ఒక 5 సంవత్సరాలు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం మారిపోద్దాం అనుకోవాలి. కనీసం పవన్ కళ్యాణ్ గారు అయితే డైరెక్ట్గా ఆయనే తనకు తానుగా ప్రకటించారు. కనీసం 10 సంవత్సరాల పాటు ఈ పొత్తు కొనసాగాలి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగితేనే కేంద్ర ప్రభుత్వం నుంచి మరి ఇతోధికంగా సహాయ సహకారాలు అందితేనే ఈ రాష్ట్రం పరిస్థితి మరలా గాడిన పడేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా మేము ముందుకు వెళ్తాం. మాకంత విజన్ ఉంది. కేవలం ఒక రాజకీయ అవసరం కోసం, ఒక 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల కోసం, ఆ తర్వాత వచ్చే పదవుల కోసం కాదు. ఇది కేవలం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం అని చాలా స్పష్టంగా లేదు. మరి అటువంటి అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా వెనకడుగు వేయటం లేదు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన పార్టీని కూడా మరి తెలుగుదేశం పార్టీ కానీ, ఇటు భారతీయ జనతా పార్టీ కానీ సహకారం అందించడం ద్వారా ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తీర్పు ఇవ్వటం, రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ ఇవ్వనటువంటి తీర్పు ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి తీర్పుని, ఆ ఇచ్చినటువంటి అధికారాన్ని ఒక బాధ్యతగా ఈ రోజున పైనుంచి కింద వరకు ఎక్కడికక్కడ సమన్వయంతో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన సమన్వయంతో ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక రాజకీయ నాయకుడు అంటే ఒక జవాబుదారీతనంగా, నీతి నిజాయితీతో కూడినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా మనం ఉండాలా, ఆదర్శంగా ఉండాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులాగా బెదిరించడం, దోచుకోవడం, దాచుకోవడం, అక్రమంగా కేసులు పెట్టడం చాలామంది నేను చెప్తున్నారు. రౌడీ షీట్లు తీపిచ్చారు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో. పోలీసు వ్యవస్థని మరి వాళ్ళ యొక్క సొంత అవసరాల కోసం వాడుకుంటూ మరి ప్రతిపక్ష నాయకుల మీద, కార్యకర్తల మీద, వాళ్ళ పిల్లల మీద కూడా మరి కేసులు పెట్టడం పరిస్థితి. మరి ఈ రోజున ఆ పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా మంచి జరగాలని, కేవలం ఈ రాష్ట్ర ప్రయోజనాలే ప్రామాణికంగా మరి ముందుకు వెళ్ళాలనేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తాం. అదే మాదిరిగా భారతీయ జనతా పార్టీ వారధి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. ఆ వారధి అనేటువంటి కార్యక్రమం అన్ని స్థాయిల్లో
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కానీ, రాష్ట్ర మంత్రి కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, ఇంకా ఇతరితర పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క రోజున పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటూ ఆ కార్యాలయానికి ఎవరు అందుబాటులో ఉంటున్నారో ముందుగా తెలియపరుస్తూ ఎవరైతే ఆ యొక్క సంబంధించినటువంటి సమస్యల మీద వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి యొక్క సమస్యలు తీసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించే దిశగా మరి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మరి అధ్యక్షులు పురంధరేశ్వర గారి నాయకత్వంలో ఆవిడ ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్లో. మరి గడిచినటువంటి నెల రోజులుగా ఈ యొక్క వారధి కార్యక్రమం రాష్ట్ర కార్యాలయంలో జరుగుతోంది. అదే మాదిరిగా జిల్లా కార్యాలయాల్లో కానీ, నియోజకవర్గ స్థాయి కార్యాలయాల్లో కానీ ఎక్కడికక్కడ పార్టీ నాయకత్వం అందుబాటులో ఉంటుంది. అక్కడ ఉన్న స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కానీ, ప్రజాప్రతినిధులు లేని చోట పార్టీ నాయకులు కానీ అందుబాటులో ఉంటూ ప్రజలు వారికి సంబంధించినటువంటి ఏ సమస్యకైనా సంబంధిత అధికారులతో మాట్లాడి దాన్ని పరిష్కరించే దిశగా అన్ని స్థాయిలో వెళ్ళాలి అనేటువంటిది మరి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు ఆదేశాలు ఇవ్వడం, ఆ ఆదేశాలకు అనుగుణంగా ఈరోజున మనం బాపట్ల కార్యాలయాన్ని కూడా యాక్చువల్గా అది పటేల్ నగర్ ఫస్ట్ లైన్లో ఉన్న దాన్ని ప్రధానమైనటువంటి మెయిన్ రోడ్లోకి తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. జిల్లా కార్యాలయం, అదేవిధంగా బాపట్ల నియోజకవర్గ కార్యాలయం, ఇందులో ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఎవరో ఒక నాయకుడు అక్కడ అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా మేమున్నాము, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మీకు మేము అందుబాటులో ఉన్నాం, నాయకులుగా మా బాధ్యత అని మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. అదేవిధంగా మెంబర్షిప్ రేపు సెప్టెంబర్ 1వ తారీఖున మరి భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వం, అదేవిధంగా క్రియాశీల సభ్యత్వం యొక్క నమోదు కార్యక్రమం ప్రారంభం కాబోతూ ఉంది. దాంట్లో మొట్టమొదటిగా ప్రధానమంత్రి గారు సెప్టెంబర్ 1వ తారీఖున వారు సభ్యత్వం తీసుకుంటారు. తర్వాత అన్ని దశల్లో 2వ తారీఖు నుంచి మరి గ్రామాల్లో, పట్టణాల్లో సాధారణ సభ్యత్వాలు, అదేవిధంగా క్రియాశీల సభ్యత్వాలు తీసుకొని కేవలం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం, ఈ రాష్ట్రానికి సహాయం చేయడం కాదు, భారతీయ జనతా పార్టీని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో జరిగేటువంటి మేలుకి భారతీయ జనతా పార్టీ యొక్క పాత్రని, భారతీయ జనతా పార్టీ యొక్క కృషిని ఇవాళ మేము ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ మరి ఒక బలమైనటువంటి శక్తిగా ఎదుగుతుంది. రేపు జరిగేటువంటి మెంబర్షిప్ కార్యక్రమాల్లో, రేపు 2వ తారీఖు నుంచి జరిగేటువంటి మరి గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ జరిగేటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరమని, సాధారణ సభ్యత్వం కానీ మరి 100 మందిని సాధారణ సభ్యులుగా ఎవరైతే జాయిన్ చేస్తారో వారు క్రియాశీల సభ్యులుగా నమోదు కాబడతారు. అలాగా క్రియాశీల సభ్యులుగా ఉండాలని, భారతీయ జనతా పార్టీ ద్వారా కూడా రాజకీయంగా మంచి అవకాశాలు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ దగ్గర నుంచి, పంచాయతీలో సర్పంచుల దగ్గర నుంచి, ఎంపీటీసీల దగ్గర నుంచి, అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే కౌన్సిల్ దగ్గర నుంచి అన్ని స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ మరి ఇదే కూటమి తరఫున నిలబడతాం. ఈ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా రాజకీయంగా అనేక అవకాశాలు వస్తాయి. అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండడానికి, ప్రజలకు సేవ చేసుకోవడానికి, ప్రజల యొక్క మన్నలు పొందడానికి, ప్రజల్లో ఒక గుర్తింపు రావడానికి కూడా భారతీయ జనతా పార్టీ అనే బ్రాండ్ చాలా గొప్పగా ఉపయోగపడుతుందని, అలాంటి స్వచ్ఛందంగా సేవ చేయాలనుకునేటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరాలని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. దాన్ని నిర్మించినటువంటి వ్యక్తులు కేవలం డబ్బు, కులం అనేటువంటి రెండింటి మీద దాన్ని అలా నిలబెట్టారు. తాత్కాలికంగా 5 సంవత్సరాల అధికారం వచ్చింది. ఇవాళ అధికారం పోయింది. అధికారం పోయిన తర్వాత ఒక్కొక్కరుగా ఈ పార్టీ నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవాళ రేపు 4-5 పార్లమెంట్ సభ్యులు వెళ్ళిపోతున్నారని, నిన్న ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేసిందని, ఒక వారం 10 రోజుల క్రితం కొంతమంది మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు రాజీనామా చేశారని. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, రాబోయే 3-4 మాసాల్లో చాలా పెను మార్పులు జరగబోతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ కాబోతూ ఉంది. ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో నాకు తెలిసి 4-5 తప్ప మిగిలేటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్సీలు అయితే మొత్తం ఆల్మోస్ట్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన నిర్మించిన పార్టీ మీద, ఆ నిర్మాణం మీద ఎవరికి కూడా పెద్దగా నమ్మకం లేదు. ఇది కొనసాగుతుంది, దీని భవిష్యత్తు ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళు తనకు అధికారం ఉంది కదా అని అధికారాన్ని అడ్డం పెట్టుకుని
కేసులను వాయిదా వేయించుకుంటా వెనక్కి తీసుకొచ్చారు. 5 సంవత్సరాలు పొలాన్ని తీసుకొచ్చారు, 10 సంవత్సరాలు పొలాన్ని తీసుకొచ్చారు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ అతని మీద ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసుల్లో ఏ ఒక్క కేసులో శిక్ష పడ్డా కూడా ఆయన పోటీ చేయడానికి కూడా అర్హుడు అవడు. కాబట్టి ఈ రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండే పార్టీ కానే కాదు. ఈ పార్టీలో ఉండే నాయకులందరూ కూడా వలస వెళ్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మంచి నాయకులు ఖచ్చితంగా ప్రజాసేవ చేయాలనుకునేటువంటి వాళ్ళని మేము సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీలో చేరమని చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాలు పొందమని కోరుతా ఉన్నాం. నీతిగా, నిజాయితీగా, స్వచ్ఛంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకి ఇష్టపడి వచ్చే ఏ ఒక్క వ్యక్తినైనా మేము హక్కును చేర్చుకుంటాం. మా పార్టీ ద్వారా వాళ్ళకి సముచితమైన గౌరవిస్తాం. మా పార్టీ ద్వారా ప్రజల్లో సేవ చేసే అవకాశం కల్పిస్తాం. అందరం కలిసి పనిచేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు. దయచేసి ఈ నియోజకవర్గంలో కాదు, అనేక నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకులు ఆలోచించేయాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. ఒక ఎమ్మెల్యేని గెలవాలా, ఒక ఎంపీని గెలవాలా, కేవలం తను దోచుకున్న డబ్బుని ఎక్కడ దాచుకోవాలి, ఎలా దాచుకోవాలి, ఎవరి ద్వారా దాచుకోవాలి, వాళ్ళతో మాట్లాడాడు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అక్కడ ఇన్వెస్ట్ చేశాడు. కాబట్టి ఇది కరెక్ట్ టైం. ఒక్కొక్కరుగా ఇవాళ నాకు తెలిసిన సమాచారం 4 పార్లమెంట్ సభ్యులు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి మరొక పార్టీలో చేరాలనుకుంటున్నాం. అటువంటి వాళ్ళకి చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ. మీరు భారతీయ జనతా పార్టీలో చేరితే ఖచ్చితంగా ఈ భవిష్యత్తు బాగుంటుంది. ఈ యొక్క రాజకీయ పార్టీలోకి రమ్మని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నా. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా కేడర్ని పెంచుకోవాలి. రేపు సభ్యత్వ నమోదు ద్వారా, రేపు 1వ తారీఖు నుంచి జరిగేటువంటి సభ్యత్వ నమోదు ద్వారా పెద్ద ఎత్తున సభ్యులను చేర్చాలని ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ తాలూకా ఒక సభ్యత్వం జరిగే విధంగా చేయబోతున్నాం. గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు నేను సభ్యత్వ నమోదు విషయంలో చాలా ప్రాధాన్యత ఇచ్చాం, ఎక్కువ మందిని న్యాయం చేశాం. ఈ రోజున మరలా ఈ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో కూడా అంతే బాధ్యత తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీని బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం కాదు, బాపట్ల జిల్లాలో అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్ళడానికి కోసం ప్రయత్నం చేస్తాం. అధికారులు ఇందాక మీరు అడిగినటువంటి విషయాలకు కూడా చెప్తా, ప్రజలకి ఇబ్బంది కలిగే ఏ అధికారైనా ప్రజలకు మేలు చేయడానికి ఉన్నారు, ప్రజలను భయభ్రాంతులు చేయడానికి కాదు. పరిష్కారం చెప్పాలి. ఏ అధికారైనా ప్రజలకు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం చెప్పేవాళ్ళు కావాలి తప్ప ప్రజలకు సమస్యలు సృష్టించేవాడు అధికారి కాదు. అధికారికి సమస్యలు పరిష్కరించేవాడే అధికారి. గత ప్రభుత్వంలో తప్పు జరిగింది, ఆ ప్రభుత్వంలో జరిగింది, అంతకుముందు జరిగింది, అవన్నిటికీ నువ్వే బాధ్యుడు, నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి నువ్వే పరిష్కరించాలను అది సరైనటువంటి విధానం కాదు. పునరాలోచన చేయాలా. ఇక్కడి నుంచి ఇవాళ నువ్వు 2024 జూన్ 4 మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు మీ తాలూకా గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసుకోండి. మీ నిబంధనలకు భిన్నంగా వెళ్ళిన వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి. అని గతంలో జరిగినటువంటి ప్రభుత్వం వాళ్ళ మీద ఎవరైతే తప్పు చేసిన వాళ్ళని వదిలేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షిస్తారు. వాళ్ళందరూ గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే దగ్గరికి డబ్బులు కప్పం కట్టి వచ్చారు, మున్సిపల్ కమిషన్ కప్పం కట్టారు, కన్వర్షన్కి వెళ్తే ఎంఆర్ఓకి డబ్బులు కట్టారు. ఆయా గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చోటా నాయకులకు డబ్బులు కట్టారు. వాటన్నింటినీ చేసి వాళ్ళ దగ్గర కొనుక్కున్నటువంటి జనానికి ప్రజలకు ఇబ్బంది కలిగించి వాళ్ళ రోడ్లు తీసేసి వాళ్ళకి సంబంధించిన కరెంట్ కనెక్షన్ కట్ చేస్తే వాళ్ళంతా భయాందోళనకు లోనవుతారు. ఒక మధ్యతరగతి కుటుంబీకుడు వాడు నా 3 సెంట్లు 4 సెంట్ల స్థలం కట్టుకున్నట్టు ఇల్లు కట్టుకోవాలని వాడి జీవితకాలం ఆశ కళ. దాన్ని నువ్వు డిస్టర్బ్ చేసే అధికారం ఎవరికి లేదు. అది కరెక్ట్ కాదు. దాని మీద మరలా ఇదే రిపీట్ అయితే ప్రత్యక్షంగా రావడానికైనా కూడా నేను సిద్ధంగా ఉన్నా. అటువంటిది మాత్రం జరగడానికి వీలేదు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, కరప్షన్. ఇది 1, 2, 3, 4, 5 మాటలు విన్నాను నేను. 1, 2, 3, 4, 5 మాటలు విన్నాను. ఇది మరలా ఈ రోజు తర్వాత 6వ మాట వింటే డైరెక్ట్గా నేనే ఏసీబీ కంప్లైంట్ చేస్తాను, ఎవరి మీద అయినా సరే. మీ ప్రెస్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, మీకు తెలిసిన విషయం ఫలానా వాడికి ఈ విధంగా బెదిరించి డబ్బులు తీసుకున్నాడు, మీకు తెలిసింది. మీరు ఎవరైతే డబ్బులు ఇచ్చాడో అది కరెక్టా కాదా కన్ఫర్మ్ చేసుకోండి. అది ఇచ్చిన మాట నిజమైతే తీసుకున్న వాడిని ప్రశ్నించండి.
తను వినకపోతే మీరు ఎమ్మెల్యే గారికి చెప్పండి ఇలా జరుగుతుంది అని. మీకు చెబితే ఏమైపోద్దో, మమ్మల్ని ఏమనుకుంటారో, మనం చెప్పచ్చో చెప్పకూడదు అని సందేహపడవలసిన అవసరమే లేదు. నేను చెప్తున్నా డైరెక్ట్గా. నేను విన్నా 1, 2, 3, 4, 5 విన్నా. మరొకటి వింటే ఖచ్చితంగా నేనే చెప్తా. ఈ 5 కూడా నేను ఎందుకు చెప్పలా? నేను చెప్పాల్సిన వాళ్ళకి చెప్పా. ఇది సరైనది కాదు, పద్ధతులు మార్చుకోవాలి. ఖచ్చితంగా చెప్తా ఉన్నా. మీకు ఇష్టం లేకపోతే, ఇక్కడ పనిచేయడం ఇష్టం లేకపోతే ఇంకో చోట చేసుకోండి, అక్కడ వసూలు చేసుకోండి. ఇక్కడ బాపట్లో అలాంటి వసూలు గిసూలు చేసే కార్యక్రమం, బెదిరింపుల కార్యక్రమాలు ఎవడో చేసినా మళ్ళా ప్రత్యక్ష పోరాటం నేనే ఉంటా. డైరెక్ట్గా చెప్తాను. నేను వారధిలో ఖచ్చితంగా ఎవరికి ఇచ్చినా రహస్యంగా ఉంచుదా కంప్లైంట్. మీరు ఎవరైతే మిమ్మల్ని బెదిరించారో మీరు ఇచ్చే కంప్లైంట్ కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాం. యాక్షన్ మాత్రం ఓపెన్గా జరుగుతుంది. కంప్లైంట్ కాన్ఫిడెన్షియల్, యాక్షన్ ఓపెన్. డెలిబరేట్గా చెప్తున్నా. అధికారులు ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలా. మళ్ళా ఇంకొకరి దగ్గర నుంచి ఆ మాట వినపడినా, అది జరిగినా, ఇప్పుడు చెప్పే మాటలకి రేపు జరిగేదానికి సంబంధం చాలా భయంకరంగా ఉంటుంది. అది కూడా చెప్తా ఉన్నా. క్షమించే ప్రసక్తే లేదనమాట. భయభ్రాంతులు గురవుతున్నారు జనం. ఆ పరిస్థితి రాకూడదు. ఇక్కడ ఏ అధికారైనా, ఏ స్థాయిలో అధికారైనా సరే మీరు కూడా మౌనంగా ఉండద్దు. మౌనంగా ఉండటమే ఇవాళ మనం చేసే తప్పు. ఖచ్చితంగా ఎవరి స్థాయిలో వాళ్ళు మాట్లాడాలా. మాట్లాడినప్పుడు మాత్రమే భయం వస్తుంది, పరిష్కారం వస్తుంది. మాట్లాడుకోకుండా ఎవరికి వాళ్ళు రహస్యంగా నేను సైలెంట్గా ఇచ్చి వస్తున్నాను, నా పని అయిపోయింది లేదని మీరు అనుకున్నారు, మిమ్మల్ని మీరు నాశనం చేసుకున్నట్లే. నేను ఇచ్చేవాళ్ళు కూడా చెప్తాను డబ్బులు. మీరు రహస్యంగా వెళ్ళి ఎవరైతే వెళ్ళి రెండో కంటికి తెలియకుండా డబ్బులు ఇచ్చి వస్తున్నారో అధికారులకి, వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నా, ఆ విధానం మార్చుకోండి. గతంలో నేను చెప్పా, గత ఎమ్మెల్యే విషయంలో మీరు ఇదే మాదిరిగా చేశారు. వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి రావడం మొదలుపెట్టారు. ఒకటి తెలియకుండా ఒకళ్ళు నాశనం అయిపోయింది 5 ఏళ్ళు. ఇవాళ ఈ 5 సంవత్సరాలు ఆ పరిస్థితి రాదు, రానికూడదు అంటే మనం అలర్ట్గా ఉండాలి. చెప్పాలా, తప్పు అంటే తప్పు తప్పని ఎవరు చెప్తారు? లేకపోతే అది ఎలా తెలుస్తుంది అసలు? నేను కరెక్ట్గా చెప్తున్నాను, నేను నిజాయితీ పని చేస్తున్నాను, చేసే మంచిగా కనపడాలి, సమాజానికి చెడు కనపడకూడదు. అట్లా అన్నీ కనపడాలా, మంచి కనపడాలి, చెడు కనపడాలి. కాబట్టి నేను కోరుకుంటా ఉన్నా, ఈ రోజు నుంచి మారతారని, మార్పు రావాలని కోరుకుంటా ఉన్నా. అలా మార్పు తేవాలని మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా. మీకు కూడా బాధ్యత ఉంది, మీ అందరికి కూడా బాధ్యత ఉంది. మీరందరూ మాట్లాడాలి, చెప్పాలి ధైర్యంగా. చెప్పకపోతే పరిష్కారాలు రావు. తర్వాత ఇప్పుడు ఇవాళ ఇన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, వాళ్ళు ఇచ్చే డబ్బులు, ఈ ప్రభుత్వ పథకాలన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను నా రిక్వెస్ట్, ఎందుకంటే ఇవాళ కూటమిలో ఉన్నాం మనం. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమిలో ఉన్నాం. ఈ కూటమి ద్వారా మనం సమిష్టిగా, ఉమ్మడిగా ఈ కార్యక్రమాలను మనం చేస్తున్నామని ప్రజలకు చెబుతున్నాం. ప్రజలు కూడా మనం చేస్తారని మనకు ఓట్లు వేశారు. మన ముగ్గురు కలిసి ఉంటేనే మనకి పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చినాయి. కానీ వాళ్ళని ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా మనం భాజపాకి ఇంత పర్సెంట్ వచ్చింది, జనసేనకి ఇంత పర్సెంట్ వచ్చింది, టీడీపీకి ఇంత పర్సెంట్ వచ్చిందని మనం లెక్కలు వేయలేము. ఎందుకంటే మనం ఉమ్మడిగా కలిసి పోటీ చేసాం. పోటీ చేసిన సీట్లను బట్టి ఓట్ల శాతం ఉంది. ఆ వచ్చిన ఓట్ల శాతానికి అనుగుణంగా నీకిన్ని నాకిందని లెక్కేసుకోలేము. కానీ మనం ముగ్గురం కలవబట్టే మాత్రమే ఇంత పర్సంటేజ్ ఓట్లు వచ్చినాయి. ఇంత పర్సంటేజ్ ఓట్లు వచ్చినాయి కాబట్టే మనం ఇవాళ భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి మరింత బాధ్యత పెరిగింది. అది పెరిగింది. ఆ పెరిగిన బాధ్యతనే కార్యరూపంలో చూపిస్తూ ఉంది 3 మాసాల్లో. భవిష్యత్తులో కూడా చూపిస్తుంది. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను కోరుకునేది ఒకటే, మనం చేసే ప్రతి కార్యక్రమంలో, ఉమ్మడిగా మనం చేసే ప్రతి అభివృద్ధిలో కానీ, ప్రతి సంక్షేమ కార్యక్రమంలో కానీ నరేంద్ర మోడీ గారి సహకారం పూర్తిగా ఉంది. భారతీయ జనతా పార్టీ సహకారం ఉంది. నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు నేను చేస్తా ఉన్నాను. నా కోరిక ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ప్రతి కార్యక్రమంలో మోడీ గారి చిత్రపటం కూడా, ఆయన ఫోటో కూడా ఉంటే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే మనం కూటమిలో ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కూటమిలో మనం ఉన్నాం. కూటమిలో ఉన్నప్పుడు మనం పెన్షన్స్ ఇస్తూనే ఉన్నాం. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం. ఈ రోజున మన దగ్గర రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు. కానీ
తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన మన ముగ్గురం కలిసి మాత్రమే ఈ యొక్క హామీలు ఇచ్చాం. ఆ హామీల్ని మనం ముగ్గురం కలిసి మాత్రమే మళ్ళీ అమలు పరుస్తూ ఉన్నాం. ఆ అమలు పరిచే క్రమంలో ఆ ముగ్గురి చిత్రపటాలు ఉండటం అనేటువంటిది చాలా అవసరం. చంద్రబాబు నాయుడు గారు ఉండాల్సింది, ఎందుకంటే ఆయన అనుభవజ్ఞుడు. ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలడు. ఆయన మాత్రమే ఆయన నాయకత్వంలోనే రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకు వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఆయన ముఖ్యమంత్రిగా ఎలా అయితే కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నామో అదే మాదిరిగా నా సలహా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా సలహా, మోడీ గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు మరో ప్రక్క, వాళ్ళిద్దరూ మీ పక్కన ఉంటే 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలైనా ఈ కూటమి ఇదే విజయాలను కొనసాగిస్తుంది, ఇదే విధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది. ఓ పక్క పవన్ కళ్యాణ్ సహకారం ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కోరుకుంటా ఉన్నారు. అరే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో మన ముఖ్యమంత్రి గారితో పాటు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటం కూడా ఉంటే బాగుండును. పక్క రాష్ట్రాల్లో కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ మిగిలిన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. అంటే దానివల్ల వీటి వల్ల ఏమవుతుంది, ఆ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తుల్లో ఓ సంతోషం వస్తుంది, గౌరవం వస్తుంది. అరే మన నాయకుడు కూడా అందులో ఉన్నాడు. అలాగే భారతీయ జనతా పార్టీ గడిచిన 3 మాసాల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున సహకారం అందించినప్పుడు అరే మన ప్రధానమంత్రి గారి ఫోటో కూడా అందులో ఉంటే బాగుండేది, లేదు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి ఫోటో ఉంటే బాగుండేది అని ఒక కార్యకర్తగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము కోరుకుంటాం. మా కార్యకర్తలు కూడా కోరుకుంటా ఉన్నారు. మనం కూడా ఉండాలి ఈ భాగస్వామ్యంలో, ఈ అభివృద్ధిలో, ఈ సంక్షేమంలో, ఈ రాష్ట్ర పురోభివృద్ధిలో మనం కూడా స్పష్టంగా కనపడాలి, ప్రజలకు కనపడాలి. మనకు చాలామందికి తెలియదు ఈరోజు ఈ గడిచిన 3 మాసాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేస్తారు. ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఈ మాదిరిగా 3 మాసాల్లో ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి చేయలేదు. గతంలో కూడా ఏ రాష్ట్రానికి ప్రారంభమైన 3 మాసాల్లో అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ ఎప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రానికి కూడా 3 మాసాల్లో ఇంత పెద్ద ఎత్తున ఆఫీసులు ఇవాళ ఎందుకు చేస్తా ఉంది. ఈ రాష్ట్ర పరిస్థితి ఆ మాదిరిగా ఉంది కాబట్టి, ఇక్కడ అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది ముందుకు వెళ్తుంది. నేను ఎందుకు ఇలా కోరుకుంటా ఉన్నానంటే, ఒక మనిషి తన మనసులో ఉన్నటువంటి బాధని, తన మనసులో ఉన్నటువంటి ఆవేదనని, తన మనసులో ఉన్నటువంటి కోరికని చెప్పుకోవాలి, అడగాలి. మా నాయకుడు మా పార్టీ నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి, ఆయన ఫోటో ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో ఉంటే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. మన అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసుకున్నాం, అన్నగారు ఫోటో వేసాం, ఎన్టీ రామారావు గారు. ఆకలిగా ఉండే వాళ్ళకి 5 రూపాయలకు అన్నం పెడతా ఉన్నాం. చాలా మంచి కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు దాన్ని సృష్టించారు. 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాన్ని నడిపించారు. మళ్ళీ దాన్ని పునరుద్ధరించారు. ఎన్టీ రామారావు గారు ఫోటో వేశారు, చాలా సంతోషం. అన్నగారు పేరు పెట్టి అన్నదానం చేస్తే పక్కన చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించారు. ఇంకొక పిల్లర్, ఇంకా 2 పిల్లర్లు ఖాళీ ఉన్నాయి. ఒక పిల్లర్లో నరేంద్ర మోడీ గారు, మరో పిల్లర్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఎలా ఉంటుంది? ఈ బంధం ఎవరు విడదీయలేరు. అప్పుడు ఈ బంధం కొనసాగాలని కోరుకుంటా ఉన్నాం. ఈ బంధం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. కేవలం 5 సంవత్సరాలు కలిసాము, పోటీ చేశాము, గెలిచాము, పదవులు వచ్చినాయి కాదు. మాకు ఇది ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం. ఆ నమ్మకాన్ని పూర్తి చేయాలంటే అన్ని రకాలుగా మనం సహకారం అందించాలి. సహకారం అందించాలి అంటే భారతీయ జనతా పార్టీ మోడీ గారిని, సార్ మీరు చేసే సహాయానికి మేము కార్యక్రమాలు చేసాం. ఈ కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామ్యం ఉందనే విషయాన్ని మేము ఈ విధంగా ప్రజలకు చెప్పాం. అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం రావడానికి ప్రధానమైన కారకమైనటువంటి వ్యక్తి, మరి ఆయన కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారిని కూడా మనం ఇలా ఆయన ఫోటో కూడా ఇలా పెట్టామని చెప్తే ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి ఆ కేడర్ కూడా జనసేన కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఆయా కార్యక్రమాల్లో మరింత ఉత్తేజంతో పనిచేయడానికి ఇది దోహదపడుతుంది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని పునరాలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మరి అన్ని వాటిల్లో ప్రభుత్వ పథకాల్లో ఒక ముఖ్యమంత్రిగా వారిని మనం చూస్తున్నామో అదే మాదిరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు కూడా పెట్టాలి అని మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని
సవినయంగా అభ్యర్థిస్తా ఉన్నా. చిన్నమా